బుధవారం సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప గురుస్వాములు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బుధన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి రచన సాహితితో పాటు కలెక్టర్ హనుమంత్ కె జెండాగే తదితర అధికారులు జిల్లా యంత్రాంగం రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి దడ పుట్టిస్తుంది. ఈశాన్య తూర్పు దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు 14.3 నుంచి 15.8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చని అధికారులు సూచించారు. తెలంగాణ ఆర్టీసీకి సోమవారం ఒక్కరోజే రూ21.11 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఆర్టీసీ పరిధిలో 97 డిపోలుంటే సోమవారం ఏకంగా 96 డిపోలకు లాభాలు వచ్చాయన్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితపై అవిశ్వాస తీర్మానం సమావేశాన్ని వచ్చే నెల 4వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఉత్తర్వులు జారీ చేశారు. డోన్కల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సులు ప్రయాణించే మహిళలు ఏదైనా గుర్తింపు కార్డు చూపించాలని ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళల వద్ద గుర్తింపు కార్డు లేకపోతే బస్ టికెట్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఇది వరకు రేషన్ కార్డు పొందని వారు ఈ నెల 28 నుంచి దరఖాస్తులు అందించవచ్చని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందల్వై ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు ప్రభుత్వం వెంటనే జీవన భృతి ప్రకటించాలని నిరసన చేపట్టారు. దర్పల్లి మండలం దుబాక గ్రామానికి చెందిన 40 పద్మశాలి కుటుంబాలకు మేము చెప్పిన మాట వినలేదని దుబాక వీడీసీ వారు సంఘ బహిష్కరణ విధించారు. దాంతో ఎన్ని రకాల ప్రయత్నించినా ఎన్ని రకాలు అడిగినా వీడీసీ వారు నిరాకరించారు.